ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభించుకుందాం. కృపా కనికరము కలిగిన దేవా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఉదయకాల సమయంలో ప్రభు దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి నీకు మహిమార్థంగా బ్రతుకుటకు కృప చూపిస్తూ నీ సన్నిధి నీ సహాయం మాతో ఉంచి ప్రభు నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యం అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. చీకటి శక్తులను, అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించండి. ఈ పరిశుద్ధ మందిరములో మేము కలిసి సంఘముగా కూడుకొని ఉండగా నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. చేరి వచ్చిన ప్రియుల మడి నీ వందనాలు తండ్రి. ఇంకా ఎవరైనా వస్తుంటే సకాలంలో క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి ఘనపరచుటకు కృప చూపించండి. నీ ఆత్మ సంచారం మాలో ఉంచండి ప్రభువా. ప్రతి విషయంలో క్రమముగా మర్యాదగా జరుగుటకు కృప చూపించండి. తెలిసి తెలియని ఇంకా దోషములు మాపై ఆరోపణ చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారి రక్తం కిందకు వస్తున్నాం. పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఇచ్చిన మహాశ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో 228 పాట పాడుకుందాం. పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ అనే పాట పాడుకుందాం. అందరం కలిసి పాడదాం. పాడేద దేవా నీ కృపలన్ అనే పాట 128. 128లో లేకపోతే 126లో ఉంటుంది. 128 లేక 126. పాడేదా దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. పాడేదా దేవా నీ కృపలన్ నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ప్రవిమల రక్తము కలువరి శిలువలో కలునకు నీచితివి ప్రవిమల రక్తము కలువరి శిలువలో కలునకు నీచితివి ప్రేమ కృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి పాడేదా దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచి చచ్చిన నన్ను ధర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి పాడేదా దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ దేవుని రాజ్యపు క్రీస్తులో చేసితివి దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి శరణను విడిపించితివి పాడేదా దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్య స్వరూప నిత్య నివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి పాడేదా దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్
స్తుతి స్తోత్రము చెల్లింతున్, స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. యుడనై నిన్ను ఎరుగకయున్నాను, ధాన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నాను, ధాన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపన్ వరములను సాగితివి. కృపావరములను సాగితివి. పాడేదా దేవా నీ కృపల నూతన గీతమును, స్తోత్రము చెల్లింతున్, స్తోత్రము చెల్లింతున్, స్తోత్రము చెల్లింతున్, స్తోత్రము చెల్లింతున్. పాట సంఖ్య 402. చూడుము ఈ క్షణమే కల్వరిని. 402 ఉందా? చూడుము ఈ క్షణమే కల్వారిని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వ యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక. ఎరుగారు మరణముని కామని, నరకము నాదాని వారెరుగారు. ఎరుగారు మరణముని కామని, నరకము నాదాని వారెరుగారు. చూడుము ఈ క్షణం కల్వారిని, ఓ ప్రభువు నీకై నో గొప్ప రక్షణ నివ్వ యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. దేహమందు నీకు కలవన్నీయో, చనిపోవు సమయాన వెంటారావు. ఇహమందు నీకు కలవన్నీయో, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదావు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదావు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణం వారిని,
ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నీవు యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో మనలను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయే మన ప్రభువు, మనలను ధనవంతులుగా చేయను, దృఢాయేను మన ప్రభువు, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించు శ్రీ యేసుని, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించు శ్రీ యేసుని, చూడుము ఈ క్షణం వారి ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నీవు యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలాడుచున్నాడుగా, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమితో, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమితో, అర్పించుకోనీదు జీవితము, ఆయా నా కొరకై జీవించుము, అర్పించుకోనీదు ఆయన కొరకై జీవించుము, చూడుము ఈ క్షణం ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నీవు యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. చివరిగా పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి అనే పాట పాడదాం. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు, తానేయనర్చే మహాకార్యములన్ పాపిని రక్షింప బలియాయను, తానేయనర్చే మహాకార్యములన్ పాపిని రక్షింప బలియాయ,
శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరించుడిమి నందరును. శత్రుని రాజ్యం కూలద్రోసెను స్మరించుడిమి నందరును. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా, మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. జ్ఞాపకముంచుకో విడిపించే ఐగుప్తు నుండి. 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు. 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా, మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే. మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే. శత్రుని గెలిచి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి. శత్రుని గెలిచి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా, మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో. మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో. ఆత్మల చేర్చి సంగము కట్టే ఆ రీతిని కని స్మరించు. ఆత్మలు చేర్చి కట్టే ఆ రీతిని కని స్మరించు. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా, మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. పిలిచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము. పిలిచెను ప్రభువు నేడే వినుమాయన స్వరము. అర్పించుడి మీ జీవితములను
సాగిల్ల పడియా ఎన్న ఎదుట అర్పించుడిమి జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి మనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి మనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. ఈరోజు మన ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు ధ్యానించి దేవుణ్ణి ఆరాధిస్తాం. లేవికాండం 1వ అధ్యాయం లేవికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లేవికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవు ఇచ్చాను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనేదైనను నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారబంధమునకు దానిని తీసుకొని రావలెను. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ప్రార్థన చేసుకొని యెహోషువ పుస్తకం యెహోషువ 20వ అధ్యాయం ఆరో వచనం నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు చూసుకోండి. ఇరవయో అధ్యాయం 6వ వచనం. అంతకు మునుపు అతడు తీర్పు నొందుటకై సమాజము ఎదుట నిలువ వరకును, తర్వాత దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును
ఆ పురములోనే నివసింపవలెను. తర్వాత నరహంతకుడు ఏ పట్టణములో నుండి పారిపోయెనో ఆ పట్టణమునకు తన ఇంటికి రావలెను. చాలు, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కృపా కనికరము కలిగిన దేవా, నిన్ను ఆరాధించడానికి నీ పరిశుద్ధ మందిరములోనికి వచ్చాం. మనుషులమైన మేమందరము బలహీనులమే. ఈరోజు చెప్పిన మాట రేపుటికుండదు. మేము పవిత్రం అనుకుంటున్నాం, పవిత్రమైన దేవుని నమ్మాం, పరిశుద్ధమైన జీవితం జీవించలేకపోతున్నాం. అయితే నీ కృప మమ్మల్ని భద్రపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది. మేము ఇంకా బ్రతికున్నామంటే అది కేవలం నీ కృపే. అయితే ఈ దినం మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు విని మేమందరం మార్పు చెందిన వారమై నీ స్వరూపములోనికి మారునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మాకందరికి వినే చెవి, గ్రహించే మనసు, లోబడే స్వభావం దయచి నీ వాక్యానికి లోబడడానికి కృప చూపించాలి. నీ సన్నిధి, నీ సహాయం మాతో ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేవీ కాండములో బలులు ఉన్నాయి. నిర్గమ కాండములో, లేవీ కాండములో ఇశ్రాయేలీయులు ఆచరించు పండుగలు ఉన్నాయి. యెహోషువ పుస్తకములో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఏమండి, బలులు, పండుగలు, ఆశ్రయపురాలు ఇవన్నీ దేనికి సాదృశ్యకరంగా ఉన్నాయి? బైబిల్లో పాత నిబంధన కాలంలో మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరిగినప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, పాపము చేసిన వాడు ఎలా రక్షణ పొందాలి, పండుగలు ఎలా ఆచరించాలి, ఇవన్నీ దేవుడు తన ప్రజలకు వివరంగా చెప్పాడు. ఆ ప్రకారం జీవిస్తే మానవుడు దేవునికి ఇష్టంగా ఉంటాడు, దేవుని మాట వింటాడు, దేవునికి అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం ఆచరించు పండుగలు, మనము వధించు బలులు, మనము పోయే ఆశ్రయపురములు, ఇవన్నీ యేసుక్రీస్తు వారినే చూపిస్తున్నాయి అని బైబిల్ గ్రంథం స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. కొలసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయలే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఏమండి, ఇవన్నీ రాబోవు ఛాయ అంటే నీడ. అయితే నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. క్రీస్తును కానీ మనము ధ్యానిస్తే, క్రీస్తును కానీ మనం అనుసరిస్తే ఈ పండుగలు, ఈ ఆశ్రయపురములు, ఈ యొక్క బలులు మనము అర్పించినట్లే. ఏమండి, చూడండి, గలతీ పత్రిక, గలతీ పత్రికలో ఏమి వ్రాయబడి ఉంది? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను,
ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన్ను. ఏమండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైన దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని పంపాడు ఈ లోకానికి. యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ తరువాత ఏమండి, దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ఏమండి, మనం ఏం కావాలంట? ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నాడు. ఏంటి ధర్మశాస్త్రం? దుష్టుణ్ణి శిక్షించాలి, మంచోడిని రక్షించాలి. ఇది ధర్మశాస్త్రం. తప్పు చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం. ఏమండి, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు శాస్త్రులు పరిచయులు ఒక స్త్రీని పట్టుకొచ్చారు. ఎందుకు పట్టుకొచ్చారంటే ధర్మశాస్త్రములో ఉంది, ఎవరైనా తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. ఒక స్త్రీ తప్పు చేస్తూ ఉంటే మనుషులందరూ చూశారు, పట్టుకున్నారు, యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళారు. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు అంటే ఆయనను తప్పు పట్టాలని. ఏమండి, ఎందుకు తీసుకెళ్ళారు? ఆయనను తప్పు పట్టాలని. ఏదో మంచికి కోసరం కాదు. ధర్మశాస్త్రము ఏమి చెబుతుంది అని ఆమెను పట్టకపోయి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి, బోధకుడా, ఈమె తప్పు చేస్తుంటే మేమందరం చూసాం. ఈమె తప్పు చేస్తుంటే మేమందరం చూసాం. చిన్నోళ్ళు పోయారు, పెద్దోళ్ళు పోయారు, అందరూ పోయారు. అయితే ధర్మశాస్త్రం ఏమంటుంది? రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది కదా. అయితే నువ్వేం చెప్పుదు? నువ్వేమి చెప్తావు? నువ్వు బోధకుడు కదా. ఏమండి, ఆమెను వదిలేయమంటే ధర్మశాస్త్రానికి విరోధంగా పనిచేస్తున్నాడు ఈ బోధకుడు అని ఆయనను తప్పుపట్టాలి. ఆమెను వదిలేయకపోతే ఏమండి, ఆమెను వదిలేయకపోతే ఎట్ట పాపిని వదులుతాడు ఈయన శిక్షించకుండా అని ఆయన తప్పుపట్టాలి. ఎట్లకేలకు యేసు ప్రభువుని తప్పుపట్టాలని శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. శాస్త్రులు పరిచయులు ఏమండి, వీళ్ళు దేవుని పని చేస్తున్నామని చెప్పుకుంటూ, మేమే పర్ఫెక్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకోవడానికి తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు వారు అందరూ యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. పాపం చేసిన స్త్రీ కూడా ఉంది. యేసు ప్రభు కింద ఏదో రాసుకుంటున్నట్లుగా ఉన్నాడు. అయితే పట్టుబట్టారు వాళ్ళు. ఏం బోధకుడా, ఏం చెప్పడం లేదు అని. యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వారు మొదట ఆమె మీద రాయేయండి. ధర్మశాస్త్రం అంటుంది కదా రాళ్ళతో కొట్టి చంపాలని. కాబట్టి మీలో ఎవరైనా పాపం చేయని వాడు ఉంటే వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయేయండి. అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు? అందరూ పాపులే. బైబిల్ చెబుతుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. ఏమంట? కనినోడు పాపే,
తన్నిచ్చుకున్న వాళ్ళు పాపి. కాబట్టి బైబిల్ గ్రంథం చెబుతుంది అందరూ పాపులే. కాబట్టి ఆమె దగ్గరికి తీసుకొచ్చారే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే కృపాకాలములో, యేసు ప్రభు కృపాకాలములో ఆమెతో అంటున్నాడు, అమ్మా అని పలకరిస్తున్నాడు. పాపము చేసిన స్త్రీని ఏమని పలకరిస్తున్నాడు? అమ్మా. వాళ్ళు నిన్నేమన్నా చేశారా? ఎవరు ఏం చేయలేదయ్యా, నేను కూడా నిన్ను ఏమీ చెయ్యను. కాబట్టి ధర్మశాస్త్రము దుష్టుని శిక్షించండి, మంచోడిని రక్షించండి అంటుంది. అయితే దేవుడు పాత నిబంధన కాలములో ఈ పండుగలు, ఈ యొక్క బలులు, ఈ ఆశ్రయపురాలు ఎందుకు ఉంచాడు అంటే, ఏమండి, ఎవరైనా పొరపాటున పాపము చేస్తే వాడు రక్షించబడడానికి, ఆ పాపం నుండి విడిపింపబడడానికి దేవుడు ఆశ్రయపురాలను అనుగ్రహించాడు. దుష్టుని దుష్టత్వములో మరణించుట నాకు ఇష్టము లేదు అంటాడు దేవుడు. చూడండి, హెస్కేల్ గ్రంథం, హెస్కేల్ పుస్తకం, హెస్కేల్ పుస్తకం 'హెస్కేల్ పుస్తకం 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏమండి, మనుషులందరూ పాపులే. ఒకడు చిన్న పాపి, ఒకడు పెద్ద పాపి, ఒకడు చిన్న దొంగ, ఒకడు పెద్ద దొంగ. అందరూ, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. అయితే దేవుడు ఆయన కృప మనకిచ్చిన అవకాశం ఏంటంటే, దుష్టుడు దుష్టత్వములో మరణించడం ఆయనకి మాత్రము ఇష్టము లేదు. దుష్టుడు దుష్టత్వములో మరణిస్తే ఏమండి, వానికి నిత్య నరకాగ్ని ఉంది. కాబట్టి ఆ నరకాగ్ని నుండి విడిపింపబడాలని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఆశ్రయపురము. ఎవరైతే ఈ ఆశ్రయపురములో చేరి తన దుష్టత్వమును మానుకొని పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి నిర్దోషిగా పాపము లేనివాడుగా మరణిస్తే ఆ వ్యక్తికి స్వర్గం ఉంది. అందుకనే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తే ఒక ఆశ్రయం, ఒక ఆశ్రయపురం యేసు ప్రభువు వారి. కాబట్టి దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను మానుకొని దిద్దుకొని బ్రతుకుడే నాకు సంతోషం. కాబట్టి నీ యందు దేవుడు సంతోషపడాలంటే దుష్టత్వం మానాలిగా. నీ యందు దేవుడు సంతోషపడాలంటే నీ శత్రువుని ప్రేమించాలిగా. ఏమండి, దేవుడు నీ యందు సంతోషించాలంటే నీ పాపము నుండి నువ్వు విడిపింపబడాలి. ఇక్కడ అంటాడు గ్రంథకర్త, వాడు తమ ప్రవర్తనను దిద్దుకొని, తమ ప్రవర్తనను దిద్దుకొని. ఒక కవి రాస్తాడు, తప్పులెంచువాడు తన తప్పు ఎరుగడు, విశ్వదాభిరామ
ఒకరి మీద ఒకరు తప్పులు పెట్టుకుంటూ, ఒకరిని ఒకరు తప్పుగా ఎంచుకుంటూ, వాడట్టా ఈడిట్టా వాడట అనుకొని నీవు పాపములోనే కొనసాగిస్తే నీ పాపము నుండి ఎలా విడిపింపబడగలవు? నువ్వు ఎలా పవిత్రుడుగా కాగలవు? ఎలా పవిత్రురాలుగా కాగలవు? ఏమండి, అందుకనే యేసుప్రభు అన్నాడు, ఒకడు నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప పెట్ట, ఈ చెంప మీద కొట్టమ్మా. కాబట్టి దుష్టత్వం నుండి మారాలి. ఆ దుష్టత్వం నుండి మారి తన తప్పు దిద్దుకొని బ్రతుకుట నాకు సంతోషము. ఇది యెహోవా వాక్కు, యెహోవా వాక్కు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయములో ఈ ఆశ్రయపురములు యేసు ప్రభువారే అని మనకు తెలియపరుస్తూ దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. యేసు ప్రభువును ఆశ్రయపురములో చేరితే మన దుష్టత్వం నుండి విడిపింపబడతాం. ఎవరైనా ఒకడు తెలియక పాపము చేస్తే వాడు ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళాలి? ఆశ్రయపురములోనికి పరిగెత్తాలి. ఏమండి, ఎక్కడోడు కేరళ ఓడు ఈ మెయిన్ రోడ్లో యాక్సిడెంట్ జరగద్దు, వాడు ఎక్కడికి వెళ్తాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అది ఆశ్రయపురం. పోలీస్ స్టేషన్కి వెళితే కొట్టకూడదు, అవునా? వాడు అక్కడే ఉంటే బాగా కొడతాడు. కసి కదా, పిల్లోడిని దొక్కిచ్చాడు, ఆడనే ఉన్నాడు అనుకోండి, వాడిని కూడా చంపుతాం. అది మానవుని యొక్క క్రోధం, మానవుని యొక్క హృదయ వాంఛది. అయితే వాడు ఎక్కడికి వెళ్ళాలి? పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే అది ఆశ్రయపురం. అక్కడ వానికి రక్షణ కల్పిస్తారు. లోపల ఉన్నాడు వీళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లో చెప్పినా కూడా వాడిని ఏమనరు. కొంతకాలం అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఎక్కడికి తీసుకెళ్తారు? కోర్టుకు పెడతారు. అలాగనే యేసుక్రీస్తు వారిని నువ్వు చేరితే, నువ్వు ఎంత పాపము చేసినా, ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా, ఎంత క్రోధములో ఉన్నా, ఏమండి, నువ్వు యేసు అనే ఆశ్రయపురములోనికి వస్తే ఆయనే నీకు తీర్పు తీరుస్తాడు, ఆయనే నీకు ఆశ్రయం ఇస్తాడు, ఆయనే నిన్ను భద్రపరుస్తాడు. కాబట్టి నూతన నిబంధనలో యేసు ప్రభు వారు ఒక ఆశ్రయపురముగా మనకు కలుగు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఏమండి, దుష్టత్వము నుండి మారడం నేర్చుకోవాలి. ఈ ఆశ్రయపురం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఎవరైనా తెలియక తప్పు చేస్తే, ఏమండి, ఎవరైనా తెలియక తప్పు చేస్తే ఏం చేయాలి? యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరకు వస్తే ఎంత నరహంతకుడైనా, ఎంత భయంకరమైన పాపి అయినా యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఆశ్రయం ఇస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. నీ దుష్టత్వము నుండి విడిపించి, ఏమండి, కఠినమైన నీ హృదయాన్ని మార్చి మెత్తని హృదయముగా చేస్తాడు. చూడండి, ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 2వ వచనం. 9:2 9:24 అక్క 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే అతిశయింపవలెను. అట్టి వారిని నేను ఆనందించువాడునని యెహోవా సెలవిస్తున్నాడు.
ఇందాక ఒక ఆనందం చూసాం, దేవుడు ఆనందించే మన పనుల వల్ల దేవుడు ఆనందించేది ఏంటంట? దుష్టుడు దుష్టత్వమును దిద్దుకొని మరతే దేవునికి ఆనందం నీ పట్ల. ఏమండి, నువ్వు దుష్టత్వంలోనే ఉంటే దేవుడు నిన్ను బట్టి ఆనందించడు. నువ్వు ఎంత భక్తి అన్నా చేయి, ఏమైనా చేయి, ఎంతైనా ఖర్చు పెట్టు, ఏమైనా చేయి, నీ జీవితం మారకపోతే నీ పట్ల దేవుడు ఆనందించాడు. రెండవదిగా దేవుడు మనల్ని బట్టి దేన్ని బట్టి ఆనందిస్తాడంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ఏం చేయాలంట? దేవుని బట్టి అతిశయించాలి. అపోస్తలులు జైల్లో వేస్తే, కొరడాలతో కొడితే, దేవుని నామాన్ని బట్టి అవమానిస్తే అది ఒక భాగ్యం అని ఎంచుకున్నారంట. ఈడ్చుకుపోయి జైల్లో వేశారు, కొరడాలతో కొట్టారు, అవమానపరిచారు. అవమానం కదా, అపోస్తలుల్ని ఈదులలో కొడుతుంటే అవమానం కదా. అంత అవమానం భరించి వాళ్ళు ఏమన్నారంటే, యేసుక్రీస్తును నమ్మినందుకు నన్ను కొట్టారు, అందుకు నేను ఆనందిస్తున్నా. ఇది గొప్ప భాగ్యం కదా. ఈ రోజుల్లో క్రైస్తవుల్ని తిడుతూ ఉంటారు, నవ్వుతూ పోతుంటారు. క్రైస్తవులు ఏం చేస్తారు? నవ్వుతూ పోతారు. గ్రహం స్టెయిన్ అనే ఆయన్ని ఒరిస్సాలో సజీవంగా కాల్చేస్తే ఆయన్ను ఆయన కొడుకుల్ని, వాళ్ళ భార్య కూతురు బతికున్నారు. ఇండియా ప్రభుత్వం వాళ్ళని పట్టుకున్నది. సజీవంగా కాల్చేసిన వారిని పట్టుకుంటే, అమ్మా నీ భర్తను నీ పిల్లలను కాల్చేసిన వారిని పట్టుకున్నాము, ఏమి చేయమంటావు అంటే ఆమె అన్నది, క్షమించి వదిలేయండి అన్నది. అది కదా క్రైస్తవ ప్రేమ. ఏమండి, ఎంత గొప్ప త్యాగమది, ఎంత గొప్ప మనస్సది. ఏమండి, ఎవరోళ్ళు వేరే దేశం నుంచి వచ్చి కుష్ఠరోగులకి స్వస్థపరిచి, కుష్ఠరోగులకి కాళ్ళు కడిగి, పుండ్లు కడిగి, వాళ్ళకి మందులు ఇచ్చి, వారిని ఒక భవిష్యత్తు ఇస్తే, ఏమండి, అక్కడ వాళ్ళంట వారిని అడవులలో తరివేశారంట. ఏదో జన్మలో మీరు పాపం చేస్తే ఈ కాలంలో మీరు కుష్ఠరోగులుగా పుట్టారు, మీరు ఊరు వదిలిపోయండి అని తరివేస్తే, వారు పోయి అడవులలో బిక్కు బిక్కుమంటూ అరిచేతిలో ప్రాణం పెట్టుకొని బ్రతుకుతుంటే, వీళ్ళు వచ్చి గ్రహం స్టెయిన్ వాళ్ళు ఆడకొచ్చి ఒక చిన్న ఇల్లు కట్టి, ఆ అడవులలో ఉన్న క్రైస్తవుల్ని సైకిల్ వేసుకొని పోయి పట్టకొచ్చి, వాళ్ళు ఒక మాదిరికరంగా చేసి, మందులేసి, వాళ్ళకి పనులు నేర్పించి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, ఒక మానవునిగా చూస్తూ, మనిషిని మనిషిగా చూస్తూ ఉంటే ఏం చేశారు మనోళ్ళు? సజీవంగా కాల్ చేశారు. జీబులో నిద్రపోతుంటే డోర్లు కిటికీలు అనేసి కాల్ చేశారు, పెట్రోల్ పోసి కాల్ చేశారు. ఎంత అన్యాయం! ఇంతకన్నా అన్యాయమా? ఏమండి, వాళ్ళ భార్య అన్నది, వాళ్ళని క్షమించి వదిలేయండి. మనమైతే వాళ్ళని ఏమంటారు? కాల్ చేసేయండి అంట. హైదరాబాద్లో ఆ టైం తర్వాత ఒక డాక్టర్ అమ్మను నలుగురు యవనస్తులు కొట్టి కాల్చి చంపేస్తే వాళ్ళని ఏం చేశారు? అడవులకి తీసుకెళ్ళి కాల్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు. లోకమంతా పలికింది, వారిని ఎన్కౌంటర్ చేయి, ఎన్కౌంటర్. పాపమును బట్టి ఎన్కౌంటర్ చేసే ఎవడు బతుకుతాడు? అందరూ పాపులే. నీ దేవుని కృప, యేసుక్రీస్తు వారు నీకు ఒక ఆశ్రయమై ఉన్నాడు.
ఆయన అంటున్నాడు, వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. శత్రువుని ప్రేమిస్తే ఏం పోద్ది? ఇక్కడ అంటాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను? భూమి మీద కృప చూపుచున్న ఆ దేవుని యెహోవాను బట్టి అతిశయిస్తే ఎంత గొప్ప భాగ్యం. ఏమండి, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టయే అతిశయింపవలెను కదా. క్రైస్తవులు ఇది చేయాలండి, క్రైస్తవులు ఇది చేయాలి. కాబట్టి మనము దుష్టత్వములో మరణించుట దేవునికి ఇష్టం లేదు. ఒక స్టోరీ చూసుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23:34 చదవండి. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరువురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ఏమండి, వీరేమి చేస్తున్నారో వీరెరువురు. ఆ సిచ్యువేషన్ ఎలాంటిది? యేసు ప్రభువును కొరడాలతో కొడుతున్నారు. ఏమండి, యేసు ప్రభుని ఎట కొడుతున్నారు? కొరడాలతో కొడుతున్నారు. యేసు ప్రభు చేతుల్లో మేకులు కొట్టారు. యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. ఏమండి, యేసు ప్రభు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు. ఏమండి, ఒకరు క్షేమంగా ఉంటే ఎదుటివాడు చూడలేడు. అసూయలు ఎక్కువ అవుతాయి. అసూయల వల్లనే గలాటలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. అయితే క్రైస్తవులముగా మనము క్షమించాలి. దేవుణ్ణి ఆరాధించువారుగా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఇదే యేసుక్రీస్తు వారి ప్రేమ, యేసుక్రీస్తు వారు చూపిన మార్గదర్శనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం ఎట్లాంటిది? ఘోరమైన పాపములో ఉన్నది. ఏమండి, ఘోరమైన పాపములో ఉన్నది. అయితే యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపాత్ముడనైనా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూనే. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. 15. అయితే బుద్ధి వచ్చినప్పుడు వారు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, వారికి అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను ఈ కూలివాడిలో ఒకరిని అతనితో చెప్పుదరనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇది కావాలండి, తండ్రి యొద్దకు పోవడం. కుమారుడు ఎన్నో తప్పులు చేశాడు. కుమారుడు తండ్రికి విరోధంగా ప్రవర్తించాడు. కుమారుడు తండ్రి ఆస్తిలో భాగం పంచుకొని వెళ్ళిపోయాడు. ఏమండి, తండ్రికి విరోధమైన ప్రవర్తన, తండ్రికి విరోధమైన మాటలు, తండ్రికి విరోధమైన జీవితం, వెళ్ళిపోయాడు. అయితే ఒక దినం వచ్చింది, బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? ఎవరికైనా ఒక దినం బుద్ధి వస్తుంది.
అయ్యో నేను చేసింది పొరపాటేనే. ఎవరికైనా ఒక దినం బుద్ధి వస్తుంది. ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ఏం జరిగిందంట? కుమారుడు తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి అంటే ఒక చిన్న తప్పు చేస్తే ఫస్ట్ పరలోకానికి విరోధంగా పాపం చేస్తాం మనం. ఏమండి, ఫస్ట్ దేనికి విరోధంగా పాపం చేస్తాం? పరలోకానికి. మనం పరలోక పౌరులం కాబట్టి పరలోకానికి విరోధంగా పాపం చేస్తే పరలోకానికి పోలేం. కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేశాను. ఇక నీ కుమారుడిని అనిపించుకుంటూ యోగ్యత లేదు. అయితే నీ కూలివానిలో ఒకనిగా ఎంత దీనుడయ్యాడు. తండ్రి అలా చేశాడా? కూలివానిగా పెట్టుకున్నాడా? కౌగిలించుకొని కోల్పోయిన అవమానమంతా తిరిగి పొందుకున్నాడు. కోల్పోయిన అధికారం అంతా ఒక దినం పొందాడు. ఇది దేవుని కృప, దేవుని కృప. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం ఎంత ఘోర పాపాత్ములమైన దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే, మన శత్రువులను మనం క్షమిస్తే దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. మనకొచ్చే శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో దేవుని బట్టి అతిశయిస్తే దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. మన దుష్టత్వము నుండి మారాలి. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ఆశ్రయపురము. యేసుక్రీస్తు వారి యొక్క ఆశ్రయం. ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ధన్యులవుతారు, వారు ధన్యులు. కాబట్టి యేసుక్రీస్తును ఆశ్రయించి మనము ధన్యులమయ్యి, మనం పవిత్రులమయ్యి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.